అండ్ అట్లాగే సామా రామ్మోహన్ రెడ్డి గారు అబ్బోయిగా మీడియా ఇన్ఛార్జ్, ఆయన చైర్మన్ మీడియా సోషల్ మీడియా ఇన్ఛార్జు. ఈయనకి ఎమ్మెల్సీ కోసము కొంతమంది మాలాంటి వాళ్ళము సరే చాలా కష్టపడ్డాడు కదా పార్టీ కోసమని సపోర్ట్ చేసినాం. ఈ రోజున రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి మాట్లాడుతుంటే ఇట్లాంటి వాళ్ళు చెప్పాలి, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు చెప్పాలి, సోషల్ మీడియా లేకుండా వీళ్ళ బతుకులను ఎవరు చూపించిందో చెప్పాలి. చెప్పకుండా ఇగో ఇట్లా ఎన్డీటీవీ డిబేట్లలో కూర్చుంటే వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళే కరెక్ట్ చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పారు. ఒకసారి చూద్దాం ఈ వీడియో. మొన్న జరిగినటువంటి ఎన్డీటీవీ డిబేట్లో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అడుగుతుంది ఏ గవర్నమెంట్ చెప్పింది డిఫరెన్షియేట్ చేయమని చెప్పారు అడుగుతుంది. No, feeling like slapping them is taking things a little too far. Yes, sir, and we're all professionals here. Age does not really matter, you know, and we're all professionals here. And who is the government to designate us as fake journalists and senior? Yes, tanu em adugutundi, who is the government that designate who is the fake journalist and who is the original journalist? ఎవరు డిఫరెన్షియేట్ చేస్తున్నారు? మేమందరం ప్రొఫెషనల్స్ అయ్యి మేము ఇక్కడ కూర్చున్నాము, మీరెవరు మమ్మల్ని డిఫరెన్షియేట్ చేయడానికి? హూ ఇస్ ద గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎవరు? ఒక జర్నలిస్ట్ని నువ్వు ఫేక్ జర్నలిస్ట్, నువ్వు ఒరిజినల్ జర్నలిస్ట్ అని డిఫరెన్షియేట్ చేయడానికి మీరెవరు అని చెప్పి నేషనల్ మీడియా ఎన్డీటీవీలో డిబేట్ నడుస్తుందంటే అర్థం చేసుకోండి ఇది ఏ లెవెల్లో పోయిందనేది. దీనికి సామా రామ్మోహన్ రెడ్డి నీళ్ళు నములుతున్నాడు. Yes, sir, you know, feeling like slapping them is taking things a little too far. Yes, sir, and we're all professionals here. Age does not really matter, you know, and we're all professionals here. And who is the government to designate us as fake journalists and senior journalists and junior journalists? We're all doing our jobs. రేవంత్ అన్న ఈ వీడియో చూడు, నీకు ఇంగ్లీష్ రాదు కదా, నీకు ఏబిసిడీలు రావు, నీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను తెలుగులో అనువాదం చేసి చెప్తున్నా. ఈ జర్నలిస్ట్ ఏమంటుంది ఎన్డీటీవీలా ఎవరు? ఇగో sir, you know, feeling like slapping them is taking things a little too far. Yes, sir, and we're all professionals here. Age does not really matter, you know, and we're all professionals here. And who is the government to designate us as fake journalists and senior journalists and junior journalists? We're all doing our jobs. మేమందరం మా జాబులు చేస్తున్నాం, ప్రొఫెషనల్గా మా జాబులు చేస్తున్నాం. నీ గవర్నమెంట్ ఎవరు ఫేక్ జర్నలిస్టో ఎవరు ఒరిజినల్ జర్నలిస్టో చెప్పడానికి నీ గవర్నమెంట్ ఎవరు అని చెప్పి ఎన్డీటీవీ జర్నలిస్ట్ అడుగుతుంది, న్యూస్ యాంకర్ అడుగుతుంది రేవంత్ రెడ్డి గారు మీకు ఇంగ్లీష్ రాదు కదా, అందుకని నేను తెలుగులో చెప్తున్నా కన్వర్ట్ చేసి. లేఖ రాసి పంపి మరి ఎందుకో నువ్వే కదా వ్యాఖ్యలు చేసినావు. పాపం ఎంత చిక్కొచ్చి పడ్డది. నాయకుడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, వీళ్ళేమో సామా రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళేమో కవరింగ్ ఇచ్చి ఇరుక్కోవాలి. Yes, sir, you know, feeling like slapping them is ఇట్లా చూడలేవంతన్నా, ఇది మా ఆఫీస్ నెంబరు. ఇగో ఇట్లా వస్తే మాకు ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయి, చదవండి చాలా ఉన్నాయి. మా మీద నమ్మకం ఉంచే ఇగో ఇంతమంది మాకు మెసేజ్లు పెడుతున్నారు. నేను లైవ్లో చూపిస్తున్నా, ఫోకస్ పెట్టండి దయచేసి. ఇగో ఇంతమంది చూడు, శ్రావ్య గారు అది మాట్లాడండి ఇది మాట్లాడండి అని చెప్పి ఇగో మేము రిప్లైస్ ఇస్తాం కొంతమందికి. ఇగో నువ్వు నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు కదా, దమ్ముంటే నా ఆఫీస్ నెంబర్ ఫోన్ ట్యాపింగ్ చేయి. అట్లనన్నా ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి నీకు పంపిస్తాడు. అరే ఇన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కాల్స్ వస్తాయి, మెసేజ్లు వస్తాయి. ఇగో ఇంకా చాలా ఓపెన్ చేయలేము మేము మెసేజ్లు కింద, ఇగో ఇంకా ఉంటాయి కింద. అంటే టైం లేక సమయం లేక ఎంతమంది మెసేజెస్కి ఆన్సర్ చేస్తాం. ఇది మాట్లాడు అది మాట్లాడక్క ఇది మాట్లాడక్క అది మాట్లాడక్క. నా చెయ్యి ఇరిగితేనే ఎంతమంది ప్రేమాభిమానాలు. మీ రాజకీయ నాయకుడు ఒక్కడు రాలే చూడనికి, ఒక్కరు కూడా కాల్ చేయలే. కానీ మా కోసం కాల్ చేసింది ఎవరు చెప్పాలా? మా ఆఫీస్ నెంబర్ కాల్ చేసింది ఎవరు చెప్పాలా? సామాన్య ప్రజలు, తెలంగాణ ప్రజలు. అరే శ్రావ్యకి చెయ్యి ఇరిగింది అని చెప్పి తెలిసినోడు తెలియనోడు ఎవరు కూడా కాల్ చేయలే. ఆ సోకాల్డ్ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. కానీ ఎవరు కాల్ చేసిండ్రు తెలుసా? నా తెలంగాణ ప్రజలు, నేను నమ్ముకున్నటువంటి తెలంగాణ ప్రజలు. అరే శ్రావ్య గారికి ఏమైంది, న్యూస్ ఎందుకు చేయట్లే, బయటికి ఎందుకు రావట్లే, తనని మన ఉద్యోగంలోకి వెళ్ళి పీకేసిండ్రా, తను ఎందుకు రావట్లే. నేను అప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా ఇంకా కాల్స్ ఎక్కువైపోయినాయి. తనకి ఎట్లా ఉంది, మేము రావచ్చా శ్రావ్య గారిని చూడడానికి, ప్లీజ్ ఒకసారి శ్రావ్యతో మాట్లాడించండి. ఇదండి మా క్రెడిబిలిటీ, ఇదండి మేము సంపాదించుకున్న డిజిటల్ మీడియా సంపాదించుకున్నటువంటి ప్రేమ ఆప్యాయతలు తెలంగాణ ప్రజల మీద ఇదండి. అదే ఒక శాటిలైట్ మీడియా ఎవరిదైనా చెయ్యిరిగితే ఇంతమంది కాల్ చేస్తారా అండి? శాటిలైట్ మీడియాలో
ఎవరిదన్నా చెయ్యో కాలో ఇరిగితే ఇంతమంది కాల్స్ చేస్తారా సామాన్య ప్రజలు? అక్కడికి పోయేది ఎవరు తెలుసా? సో కాల్డ్ జర్నలిస్టు. సారీ, అక్కడ పోయేది ఎవరు తెలుసా? మీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పోయి బొచ్చు కుక్కని ఇట్లా రాసినట్టు రాసి వాళ్ళ దగ్గర ఐస్ క్రీమ్లు ఐసులు పూసుకొని వస్తారు, బయటికి పరామర్శలు చేసి వస్తారు. సో తెలంగాణ ప్రజలు మా కోసం, మా బావు కోసం, వాళ్ళు మా మేలు కోసము అహర్నిశలు మాట్లాడుతూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు, ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తూ ఉన్నారు. తన ఇంటి సొంత బిడ్డలక్క మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అదండి తేడా. ప్రజల గుండెల్లో మమ్మల్ని ఎప్పుడో పెట్టుకున్నారు సార్, మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవసరమే లేదు, నేను చెప్తున్నా, ఇంకా నువ్వు నెక్స్ట్ టైం ఎట్లా ముఖ్యమంత్రి అవుతావో తాడో పేడో తెలుసుకుందాం. సోషల్ మీడియాని డ్యామేజ్ చేసుడు ఎవరి తరం కాదు. దమ్ములుంటే ఏబిఎన్, టీవీ5, టీవీ9 ఏవేవైతే శాటిలైట్ టాప్ 10 శాటిలైట్ మీడియాలు ఉన్నాయో వాళ్ళు మళ్ళీ సపరేట్గా ఏబిఎన్ డిజిటలు, టీవీ9 డిజిటలు, టీవీ5 డిజిటలు ఇవన్నీ పెట్టుకున్నారు, సపరేట్గా డిజిటల్ పెట్టుకున్నారు యూట్యూబ్ ఛానల్స్. దమ్ములు ఉంటే దాన్ని డిలీట్ చేయమని చెప్పి యూఆర్ఎల్ లింక్. యూట్యూబ్లో వాళ్ళ ఛానల్స్ ఉండొద్దు, శాటిలైట్ యూట్యూబ్లో వాళ్ళు పెట్టుకోవద్దు. అట్లాగే అనుముల రేవంత్ రెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయి దమ్ములుంటే, ఫేస్బుక్ డిలీట్ చేయి దమ్ములుంటే. అవన్నీ చేసినాక అప్పుడు మాట్లాడు. మరి ఏ అర్హత ఉందని చెప్పి నీవన్నీ వాడుతున్నారు వాళ్ళు?